సో నాకు ఒకటి చెప్పాలండి అనమాట. లైక్ అది మోస్ట్లీ హెయిర్ డ్రెస్సర్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే హెయిర్ కట్ చేస్తారు, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్లు, వీళ్ళందరికి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఎట్లాంటి ఎఫెక్ట్ అంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పూజలు ఇవన్నీ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ని పిలుస్తారు హెయిర్ డ్రెస్సర్లని మేకప్ చేయడానికి. పిలిచి చేసుకుంటారు మంచిగా. మన వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అయిపోయి, అరే దోస్తు పిలిచిరు కదా అని చెప్పేసి ఫుల్ ఎక్సైట్ అయిపోయి పోయి చేస్తారు. చేసినప్పుడు ఇప్పుడు ఈ హెయిర్ డ్రెస్సర్ ఎవరైతే ఉన్నారో పొద్దున్నే పోయి 4 పోయి హెయిర్ కట్ చేసి, హెయిర్ స్టైలింగ్ చేసి, మేకప్ చేసి పెళ్ళికో, పెళ్లి కూతురుకో, పెళ్లి కొడుకో అందరికీ చేస్తాడు. చేసిన తర్వాత పైసలు ఇయ్యరు. అంటే ఈ హెయిర్ డ్రెస్సర్ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో కొంచెం ఎక్కడో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట, అరే ఇస్తారుగా పైసలు అని చెప్పేసి పైసలు ఇయ్యరు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అరే ఫ్రెండే కదా ఎందుకు ఇవ్వాలి పైసలు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందికి ల్యాండ్లు ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఏమంటారు, ల్యాండ్లు ఉంటాయి, కొనుక్కుందామని ఫ్రెండ్ పోతాడు, వానికి బుక్కట్కి ఇస్తారా? ఇయ్యరు కదా. పోనీ మీ ఫ్రెండ్ ఒక డిజైనర్ ఉంది, బట్టల షాప్ ఉంది, ఆమె దగ్గర షాపింగ్ చేస్తారు, బట్టలు కొనుక్కుంటారు, ఫ్రీ ఇస్తారా? ఇయ్యరు కదా. మరి మమ్మల్ని ఎందుకు అంటే హెయిర్ డ్రెస్సెస్ ఎందుకు అట్లా పిచ్చ లైట్ తీసుకుంటారు? హెయిర్ డ్రెస్ అని అందరితో ఎందుకు ఫ్రీగా చేయించుకుంటారు? పైసలు ఇవ్వాలి ఎందుకు అనిపించదు? అంటే మా దగ్గర ఏమైనా పెద్ద ఎక్విప్మెంట్ ఇట్లా ఫుల్ సామాన్లు ఏం లేవనా? లైక్ ఫ్యాక్టరీ లాగా ఏం లేదు, పెద్ద ఏం లేదనా? సో అర్థం చేసుకోండి, ఎవరికి ఫ్రీగా అడగకండి. స్పెషలీ హెయిర్ డ్రెస్సర్లని, మేకప్ ఆర్టిస్ట్లని, అది ఎవరైనా సరే, ఫోటోగ్రాఫర్ని, డిజైనర్ని ఫ్రీగా స్టైలింగ్, ఫ్రీగా బట్టలు చెప్పమని అవన్నీ. An unknown phone number said to the group. Noted, sir. థ్యాంక్ యూ. సో అట్లుంది పరిస్థితి. ఫ్రీగా చేయకండి ఎంత దోస్తైనా, అండ్ ఫ్రీగా చేయించుకోకండి, అడగకండి. థ్యాంక్ యూ.